అందరికీ నమస్తే అండి. అసలు కేంద్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు సడన్‌గా అపాయింట్మెంట్ ఇచ్చారు? బీజేపీ పెద్దలు ఎందుకు టీడీపీతో పొత్తు విషయంలో ఇలా అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు? అసలేం జరిగింది ఇంటర్నల్‌గా? దీనిలో అనేక అంశాలు మనం చర్చించాల్సినవి ఉన్నాయి. చాలా సింపుల్‌గా, స్ట్రెయిట్‌గా కొన్ని పాయింట్లు చెప్తా. ఒకటి, సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్. కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్టు రాష్ట్రంలో సర్వే చేస్తోందని నేను నవంబర్లోనూ, డిసెంబర్లోనూ చెప్పాను. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామందికి తెలుసు ఆ విషయం. నేను చాలా క్లియర్‌గా చెప్పాను. రాష్ట్రంలో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు సర్వే చేస్తున్నాయి. మేబీ ఫిబ్రవరి నాటికో, జనవరి నాటికో రిపోర్ట్ ఇస్తే బీజేపీ అప్పుడు నిర్ణయం తీసుకుంటుందని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. సో ఆ రిపోర్టు వైసీపీకి వ్యతిరేకంగా ఉంది. టీడీపీ, జనసేన కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది అని వచ్చింది. సో టీడీపీకి ఉన్న సానుకూలత, టీడీపీ ప్లస్ జనసేన పొత్తుకు ఉన్న పాజిటివ్ అంశాలు, వైసీపీ మీద ఉన్న బీభత్సమైన వ్యతిరేకత, ఇవన్నీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్టు సెంట్రల్ హోమ్ మినిస్టర్ దగ్గరికి, అమిత్ షా గారి దగ్గరికి, మోడీ గారి దగ్గరికి వెళ్ళింది. పాయింట్ నెంబర్ 1. ఇక అదే టైంలో ఇండియా టుడే సర్వే. ఇండియా టుడే అనేది బీజేపీకి మౌత్ పీస్, బీజేపీకి ప్రో, నరేంద్ర మోదీ గారి జేబు సంస్థ ఒక రకంగా చెప్పుకోవాలంటే. సో వాళ్ళు చేసిన సర్వేలో రాష్ట్రంలో టీడీపీకి పొట్టుంది. టీడీపీకి 17 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది అని ఇచ్చారు. టీడీపీ, జనసేన కలిస్తే 52% ఓట్ బ్యాంకు వచ్చే అవకాశం ఉంది అని ఇచ్చారు. సో సెంట్రల్ ఇంటెలిజెన్స్లు ఏదైతే రిపోర్ట్ ఇచ్చాయో ఇండియా టుడే సర్వే కూడా అదే చెప్పింది. వైసీపీ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. వైసీపీ 8 ఎంపీలే గెలిచే అవకాశం ఉంది. టీడీపీ మాత్రం 17 ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉందని రిపోర్ట్ ఇచ్చారు. సో అది ఒకటి. ఆ 2 సర్వేలు కూడా బీజేపీ పెద్దలు కళ్ళు తెరిపించాయి. సరిగ్గా అదే టైంలో ఇంకో కొన్ని అంశాలు ఉన్నాయి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని వదిలేస్తే, ఎన్డీఏలోకి చేర్చుకోకపోయినా, లేదంటే పొత్తుకు ఒప్పుకోకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఊరికే కూర్చోరు. ఏదో ఇన్నాళ్ళు అంటే బీజేపీ వస్తుంది కదా అని బీజేపీని టార్గెట్ చేయాలి. కానీ వన్స్ చంద్రబాబు నాయుడు గారు బీజేపీని టార్గెట్ చేయడం మొదలు పెడితే ఇండియా కూటమికి ఊపు వస్తుంది. ఎందుకంటే ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్ళిపోతున్న అందరినీ కోఆర్డినేట్ చేయగల సమర్థత, చాణక్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అరవింద్ కేజ్రీవాల్ గారిని కానీ, మమతా బెనర్జీని కానీ, స్టాలిన్ని కానీ, ఇలా బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒక గాడిలోకి తీసుకురాగల మాటకారితనము, ఆ తెలివితేటలు, ఆ సమర్థత చంద్రబాబు నాయుడు గారిలో ఉంది. 2019 ఎలక్షన్స్ ముందు ఆయన అదే చేశాడు. బీజేపీకి వ్యతిరేకంగా ఒక పెద్ద కూటమి కట్టగలిగాడు జాతీయ స్థాయిలో. దాన్ని కోఆర్డినేట్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. సో మళ్ళీ ఆయన అది రిపీట్ చేస్తే ఇండియా కూటమిలో ఇప్పుడు ఇండియా కూటమికి ఏంటి, ఒక నాయకత్వం కొరబడింది, ఒక ఐక్యత కొరబడింది. ఆ నాయకత్వాన్ని, ఆ ఐక్యతను చంద్రబాబు నాయుడు గారు వెళ్తే అది కూడా ఫుల్ఫిల్ అవుద్ది. అప్పుడు ఇండియా కూటమి స్ట్రాంగ్ అవుద్ది, సమైక్యంగా ఉంటుంది, కోఆర్డినేషన్ బాగుంటుంది, ఎవరు బయటకు వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే గతంలో 1990s నుంచి చంద్రబాబు నాయుడు గారికి జాతీయ స్థాయిలో కూటమి కట్టడం అలవాటు ఉంది. తెలుసు ఎవరి బలహీనతలు ఏంటి, ఎవరి బలాలేంటి, ఎవరికి ఎలా చెప్తే కన్విన్స్ అవుతారో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అందుకని ఆయన కనుక ఇండియా కూటమికి జత కలిపితే బీజేపీకి కొంచెం కష్టమేమో. సో ఎందుకు మన ప్రత్యర్థిని, ఒక బలమైన వాడిని ప్రత్యర్థిగా మనం చేసుకోవడం ఎందుకు, ఒక బలమైన నాయకుడిని మనం శత్రువుగా చూడడం ఎందుకు, పైగా ఆయనకు ఆ సొంత రాష్ట్రంలో అనుకూలత ఉంది, ఆ సొంత రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది, సో మనమే కలుపుకుందాం అనే లెక్కతో ప్రస్తుతానికి మనం కలుపుకుందాం. ఈసారి ఆయన తర్వాత వాళ్ళ వారసులో ఇంకెవరో వచ్చిన తర్వాత ఆ పార్టీని మనం ఆక్యుపై చేసేద్దాం అనే ఆలోచన కావచ్చు. అందుకే బీజేపీ వాళ్ళు సడన్గా టీడీపీతో పొత్తుకు అంగీకరించారు. సో బీజేపీ ఏం చేసినా చాలా పకడ్బందీ ప్లాన్తో, చాలా ముందస్తు వ్యూహరచనతో చేస్తారు. అందుకే టీడీపీ, జనసేనతో పొత్తుకు కూడా బీజేపీ ఒప్పుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి, అనేక కోణాల్లో మనం చూడవచ్చు. థ్యాంక్ యూ.